కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రూరల్ విద్యుత్ నగర శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ, రూరల్ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి హాస్ట్రీ మొక్కలు నాటారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతోమంది యువతీ యువకులను ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్ సాధించి మొదటి స్థానంలో ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్స్కి ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఏ కార్యక్రమమైనా తమ సంపూర్ణ మద్దతుతో సహాయ సహకారాలు అందిస్తున్న పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ సెలక్షన్స్, ఎస్ఐ సెలక్షన్స్ లో నెంబర్ 1 ఇన్ సౌత్ ఇండియా అండ్ మన 2 రాష్ట్రాల్లోని మొత్తం 411 స్థానాల్లో సుమారు 390 మంది ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ అయ్యారు. ఇంత మంచి ఒక పోలీస్ ఆఫీసర్స్ని ట్రైన్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ 1, 2లో, అలాగే 2 రాష్ట్రాల్లోని సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా ఉంటాం. అలాగే ఇక్కడ వందలాది మంది, వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ ఆ కోర్సుని నేర్చుకునే స్థాయిలో అందరికీ సెలెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఇచ్చారు. అలాగే వీళ్ళని ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వీళ్ళకి ఒక మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కావాలి. అది ఎస్పీ గారితో కానివ్వండి, లేకపోతే హోమ్ మినిస్టర్ గారితోనైనా మాట్లాడి దగ్గరలో అవైలబిలిటీలో ఉన్న గ్రౌండ్ని కూడా ఇప్పించవలసిన బాధ్యత ఎంతైనా ఇలాంటి ఆర్గనైజేషన్ కాకపోతే ఇంకా దేనికి యాక్చువల్లీ రాబోయే కాలానికి దీనికి చేసే కాంట్రిబ్యూషన్కి నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలాగే ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా సరే మా పిల్లి సత్యబాబు గారు, అలాగే అనంతలక్ష్మి గారు ఎప్పుడు కూడా ఉండి అలయన్స్కి మారుపేరు అంటే ఈ దంపతులే. సో అంత కలిసికట్టుగా ఉండి ఏ ప్రోగ్రామ్నైనా అలయన్స్ ప్రోగ్రామ్ అంత బాగా చేసే నాయకులు, ఒక పీపుల్స్ లీడర్. ఆయనతో కూడా ఇది